చాప్టర్ 23 ఇది అందరికీ ఇవ్వచ్చు. ఎక్కువ మంది దేవుని బిడ్డలకి ఇది బై హార్ట్ నేర్చుకునేటటువంటి వాక్యం అయినా సరే సామ్స్ చాప్టర్ 23 వర్స్ 1 చూద్దాము. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్, హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. వర్స్ 1, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన దావీదు మహారాజు గారు నాకు కాపరి అయినటువంటి దేవుడు, రాత్రింబవళ్ళు దేవుడు నాకు కాపరి, నన్ను కాచుకుంటూ ఉంటాడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా నా బాగోగులు చూసుకుంటూ ఆయన నన్ను కాసుకొని ఉంటాడు. కాబట్టి యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరి అయినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాఘనుడైనటువంటి దేవుడు నాకు దేవుడుగా ఉన్నప్పుడు నాకు లేమి అనేది కలగదు. ఏ విషయంలో కూడా నాకు లేమి కలుగుతుంది అని నమ్ముతున్నాడు అనమాట. అందుకని మాటలు చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ విధంగా మనం అనుకోగలమా దేవుని గురించి?